జగన్ దూసుకెళ్తూ అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జైత్రయాత్ర పేరుతో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక తాజాగా యానయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. నేడు తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్ ఉంటారు. వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార తీరుపై జగన్ సమీక్షిస్తారు. గత 57 నెలలుగా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో జగన్ దూసుకెళ్తూ అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జైత్రయాత్ర పేరుతో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక తాజాగా యానయాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. నేడు తాడేపల్లి నివాసంలోనే సీఎం జగన్ ఉంటారు. వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార తీరుపై జగన్ సమీక్షిస్తారు. ఎన్నికల ప్రచారంలో జగన్ దూసుకెళ్తూ అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జైత్రయాత్ర పేరుతో సుడిగాలి పర్యటన చేస్తూ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మరి ఈ రోజు ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన సీఎం జగన్ తాడేపల్లి నివాసంలోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. సమీక్ష కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అఖిల. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు తాడేపల్లి నివాసంలో ఇప్పటి వరకు జరిగిన ప్రచారాలు కానీ ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ప్రచారాలు అసలు ప్రజల్లోకి ఎలా వెళ్ళబోతున్నారు, అసలు ఉన్న ఏదైతే మేనిఫెస్టో ఏదో నవరత్నాలు ప్లస్ అనే దాన్ని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లారో, అసలు వీళ్ళ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి అనే దానిపైన కూడా ఇవాళ ముఖ్య నేతలతో తాడేపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రత్యేకంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదైతే 25 175 అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఉన్న అభ్యర్థులు ఎలా ప్రచారం చేస్తున్నారు, ఇంకెలా ఎక్కడెక్కడ కొంచెం మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం దాన్ని ప్లస్ గా మార్చుకోవాలనే దానిపైన కూడా ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఇంకా ఏదో 5 రోజులు వ్యవధిలో ఇంకెన్ని సభలకి హాజరు కావాలి, ఎన్ని సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించాలి. ఇప్పటికే మేనిఫెస్టో మీద ఏదైతే నవరత్నాలు ప్లస్ పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి ఆయన దూసుకెళ్లడం జరిగింది. ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కడే రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే క్రమంలో ఇవాళ తాడేపల్లిలో బ్రేక్ ఇచ్చే ప్రచారానికి ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అట్లా. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.